హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయం కొత్త విషయం చెప్పదలుచుకున్నాను. చూడండి, ఏంటంటే ఈ అటుకులు ఇవి నార్మల్ అటుకులు అన్నమాట. మనం ఎప్పుడు యూజ్ చేసే అటుకులు ఇవి. చూసారా, ఇవి మనం ఎప్పుడు యూజ్ చేసే అటుకులు. అయితే ఇవి చూడండి, ఇవి కలర్ చూసారా ఎలా ఉన్నాయో. ఇవి చాలా హెల్దీ అటుకులు. ఎందుకు అంటే ఇవి బుడమలు అంటారు. ఇవేమో వరి బియ్యం. ఇవి వరి బియ్యం అంటే మనం ఈ ప్రస్తుతానికి తినే బియ్యం అన్నమాట. ఇవి వాటితో అంటే ఆ వడ్లుతో తయారు చేసిన వరితో తయారు చేసిన అటుకులు ఇవి. ఇవి కూడా వరి, కానీ బుడమలు అంటారు. బుడమ బియ్యం అంటారనమాట వీటిని. బుడమలు అంటే ఇవి బియ్యం రెడ్ కలర్లో ఉంటాయి. అదే ఇంచుమించుగా పింకిష్గా చూసారు కదా. ఈ అటుకులు ఎలా ఉన్నాయో సేమ్ అదే కలర్లో బియ్యం ఉంటాయన్నమాట. ఈ బియ్యం ఇంచుమించు నేను 9th క్లాస్ చదివే వరకు కూడా మా పొలాల్లో ఇవే పండించుకునేవాళ్ళం. మాకు ఇవే ఆహారం అన్నమాట. అయితే నేను 9th క్లాస్ చదువుతున్న అదే టైంలో మా పొలాల్లోకి గవర్నమెంట్ కాలువలు తీసింది. అంటే గోదావరి నది నుంచి పొలాల్లోకి నీరు పెట్టడానికి, అంటే ఏమంటారు, వ్యవసాయంలోకి నీరు కావాలి కదా, ఆ నీటిని సరఫరా చేయడానికి కాలువలు తవ్వించింది అనమాట. అప్పటి నుంచి మిరప చేలు పోయినాయి, ఈ బుడమలు అనే పంట పోయింది. అప్పటి నుంచి కూడా మా పొలాల్లో కేవలం ఈ వరి బియ్యం మాత్రమే పండించుకుంటున్నాం అనమాట. అంటే ప్రస్తుతానికైతే కౌలు ఇచ్చాం, కానీ జనరల్గా వరి బియ్యం మాత్రమే పండుతాయి అన్నమాట మా పొలాల్లో ప్రస్తుతానికి. అందుకని మీకు చూపిద్దాం. లక్కీగా మాకి ఇంటికి దగ్గరలో ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లులో ఏదో వేరే ఊరు నుండి తీసుకొచ్చారట, బుడమలు తీసుకొస్తే వాటిని ఇలాగ వీళ్ళు అటుకులు కూడా తయారు చేసి అమ్మారనమాట. అయితే ఇలాగ పలానా చోట అటుకులు ఉన్నాయి, బుడమల అటుకులు అని చెప్పారు మా వారు. సరే తీసుకురమ్మని చెప్పాను, చెప్తే తీసుకొచ్చారు. ఇప్పుడు చూసారా, ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంచుమించు బుడమలు అన్నం తిన్న వాళ్ళకి వీటి గురించి తెలుస్తుంది. ఇవి చాలా బలము. తర్వాత వీటితో అంటే బుడమలు రైస్తో మనం అన్నం చేసుకున్నా సరే ఇలా పింక్ కలర్లో ఉంటుంది. రైస్ కూడా పింక్ కలర్లో ఉంటుంది. ఒకవేళ గంజి వంచితే అది కూడా పింక్ కలర్లోనే ఉంటుంది అన్నమాట. కానీ చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మేమైతే అప్పట్లో గంజి వంచిన తర్వాత కాస్త గంజి వేడిగా తీసుకుని దానిలో కొంచెం ఉప్పు, కొంచెం అంటే ఒక గరిటె అన్నం వేసుకొని తింటూ ఉంటే చాలా అద్భుతమైన టేస్ట్, ఎందుకు కమ్మగా ఉండేదన్నమాట. ఇప్పుడు మనం నెయ్యిని ఎంత ఇష్టంగా తింటామో అప్పట్లో మేము ఈ బుడం బియ్యంతో వంచిన గంజిని అంత ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. మా పొలంలో పండే పంటే కాబట్టి అన్నం వండేసిన తర్వాత అప్పట్లో తప్పనిసరిగా అందరూ గంజి వంచుకునేవారు. ఇప్పుడంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు, మామూలు రైస్ కుక్కర్లు వచ్చాయి, కుక్కర్లో పెట్టేస్తున్నారు. కానీ అప్పట్లో ఖచ్చితంగా అన్నం గంజి వంచి మరీ తినేవాళ్ళు అనమాట. అయితే మా అమ్మమ్మ గారు తర్వాత నేను 10th వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఇలాంటి వరి బియ్యం మాత్రమే పండించుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మా పొలంలో ఇలాంటి వరి బియ్యం మాత్రమే పండుతున్నాయి. గతంలో అవే పొలాల్లో కాలువ రాని టైముల్లో ఇలాంటి బుడమలు, పచ్చిమిర్చి అంటే పెద్ద పెద్ద కాయలు ఉండేవి, పచ్చిమిర్చి చేలు అంటే మిరప చేలు అనమాట ఉండేవి. అవి ఇప్పుడు చాలా అసలు ఎక్కడ కనుచూపు మేర కూడా ఎక్కడ వరి చేలు కానీ అంటే ఇలా బుడమలు కానీ మిరప పంట కానీ లేదు మా ఏరియాలో. అంతా కూడా ఈ గవర్నమెంట్ కాలువ పంపించిన తర్వాత పొలాల్లోకి ఇవన్నీ పోయినాయి. అందుకని నేను ఇవి మీకు చూపించడానికి, ఇది ఒక రకమైన ధాన్యం, బుడమలు అంటారు వీటిని. అంటే జొన్నలు ఎలాగ ఒక రకమైన పంట, రైస్లో ఇది ఒక రకమైన పంట అన్నమాట, బుడమలు అంటారు. చూసారా, క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మీకు ఎక్కడైనా రైస్ మిల్లుల దగ్గర బుడమలు దొరికితే ఒకసారి తీసుకొని ఒకసారి ట్రై చేయండి. వాటి రుచి కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఓకేనా, బాయ్.
చూడండి, మళ్ళీ అరిసెలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? పోయిన వారంలో చేసిన అరిసెలు పాకుండలు కూడా అయిపోయినాయి. ఎందుకంటే అంటే హాలిడేస్ కదా పిల్లలకి. తర్వాత మన ఇంటికి బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా. అయితే నా అరిసెలు తిన్నవాళ్ళు మరి ఇష్టంగా తింటారనమాట. అంటే ఈ రెసిపీ నేను మా ఛానల్లో పెట్టాను చూడండి. ఈ పద్ధతిలో చేసినవి చాలా టేస్ట్గా ఉంటాయి. అందులోనూ నాకు కొంచెం బాగానే వస్తాయి. అరిసెలు ఒకటి, జంతికలు ఒకటి నా స్టైల్లో టేస్టీ బాగానే ఉంటుంది. అందుకని అవి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా అలా ఇస్తూ ఉంటాం కదా, పెడుతూ ఉంటాం. ఇంకా అయిపోయినాయి. అయితే సరే, పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇవి. హాలిడేస్ కదా, ఈ 4 రోజులు తింటారని ఇవాళ మళ్ళీ చేశాను. అయితే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పిండి కాస్త ఎక్కువ బియ్యం నానబెట్టుకుని ఎక్కువ పిండి ఆడించుకుంటే మనం ఈ అరిసెలు, పోకుండలో చెయ్యిగా ఇంకా ఏమైనా తడిపిండి మిగిలితే దాన్ని పొంగడాలు చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు కొంచెం పిండి ఉంది, అది రేపు నేను పొంగడాలు చేసి చూపిస్తాను ఆ స్టైల్లోను. ఈ రోజుకైతే అరిసెలు చేశాను. ఇంకా చాలా అలసిపోయాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాను. ఇవి మాత్రం నాకు మా వారికి దాచిపెట్టుకున్నాను అనమాట. మిగతా వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చినా లేకపోతే మేమైనా తినడానికని ఇంకా ఇవి ఉంచాను. ఓకేనా? ఆ రెసిపీ చూడండి నా వీడియోస్లో, భవానీ టీచర్ ఛానల్లో ఈ అరిసెల రెసిపీ చూడండి. తర్వాత సున్నుండల రెసిపీ, అవి కూడా చాలా టేస్టీగా కుదురుతాయి అన్నమాట. అందుకని ఒకసారి చూసి మీరు ఎవరైనా చేసుకోదలుచుకుంటే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తిన్నవాళ్ళు ఒకటితో ఆగరు, అంత టేస్టీగా ఉంటాయి. ఓకేనా? బాయ్. హాయ్. ఇది ఈ కనకాంబరాలు, ఈ డిసెంబరాలు, కొద్దిగా మల్లెపూలు ఉన్నాయి కదా, అవి మా టెర్రస్ మీదవి. ఒకసారి మీకు చూపిద్దామని ఈరోజు కోసిని తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఓకేనా?